వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సివిపి గురించిన ముఖ్యమైన సమాచారం అప్డేషన్ జరుగుతుంది. అప్పటి వరకు ఆగాల్సిందే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి పంజాబ్, హర్యానా, తెలంగాణ మరియు మరికొన్ని రాష్ట్రాల్లో గౌరవ హైకోర్టులు కమ్యూటేషన్ రికవరీ 10 సంవత్సరాల 8 నెలలకు మరియు 11 సంవత్సరాల 3 నెలలకు నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్లు ఇచ్చారు. వీటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది విశ్రాంత పోలీస్ డిపార్ట్మెంట్ వారు గౌరవ హైకోర్టులో కేసు వేశారు. దీని ప్రకారం 11 సంవత్సరాల 3 నెలలకు రికవరీ నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్స్ అయితే ఇచ్చారు. మరి కొంతమంది పెన్షనర్లు కోర్టులో కేసు వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో ఆర్డర్ని అయితే అప్పట్లో విడుదల చేశారు. దాని ప్రకారం 11 సంవత్సరాల 3 నెలలు నిండిన వారందరికీ రికవరీ నిలుపుదల చేస్తామని చెప్పారు. దాని ప్రకారమే రికవరీని 11 సంవత్సరాల 3 నెలల వరకు నిలుపుదల చేశారు. కానీ ఇటీవల గౌరవ హైకోర్టు కమ్యూటేషన్ నిలుపుదల స్టే ఆర్డర్ను డిస్మిస్ చేశారు. 15 సంవత్సరాలు రికవరీ చేయాల్సిందే అని హైకోర్టు వారు తీర్పిచ్చారు. అలాగే పంజాబ్ హైకోర్టు కూడా ఈ విధంగానే తీర్పిచ్చింది. కమ్యూటేషన్కు సంబంధించిన హైకోర్టులో ఉన్న ఈ అన్ని కేసులు కూడా గౌరవ సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలని గతంలో అయితే హైకోర్టులన్నీ కూడా తీర్పిచ్చారు. అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కమ్యూటేషన్ రికవరీ కేసు డిస్మిస్ చేయటం వల్ల అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వము తగ్గించిన అనగా 11 సంవత్సరాల 3 నెలలకు రికవరీ చేసినటువంటి ఆ మొత్తాన్ని తిరిగి రికవరీ చేస్తారా లేదా అనేటువంటి సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలియపరచలేదు. మే నెల పే స్లిప్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి సమాచారము కమ్యూటేషన్ రికవరీపై లేదు. అలాగే పే స్లిప్ల అప్డేషన్ జరుగుతుంది. కొంతమంది పెన్షనర్లకు కమ్యూటేషన్ ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీలను పేర్కొన్నారు. అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న స్పౌస్ పేరు మరియు పుట్టిన తేదీ కూడా కొంతమందికి పేర్కొన్నారు. ఫామ్ 16కు సంబంధించిన సమాచారం ఇంకా అప్డేట్ కాలేదు. మే నెల పే స్లిప్పుల్లో పూర్తి సమాచారంతో అప్డేట్ జరుగుతుందని తెలుస్తుంది. అప్పటి వరకు కూడా పెన్షన్లందరూ కంగారు పడకుండా వెయిట్ చేయాలి అని పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే తెలియజేస్తూ ఉన్నారు.